హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ పచ్చడి చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు, చింతపండు, టమాటోలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆయిల్, పోపు దినుసులు. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కారంకి తగినట్లు వేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేయించుకోవాలి. రెండు పక్కన ఉంచుకొని తర్వాత అందులోనే దొండకాయ ముక్కలు వేయాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. అవి బాగా ఉడికిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసుకొని అవి కూడా మెత్తగా మగ్గనివ్వాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో చింతపండు వేసుకొని పసుపు ఉప్పు వేసి బాగా ఉడకనివ్వాలి. అవన్నీ బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకునేది ప్రాసెస్ చూపిస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చి, పల్లీలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టుకోకూడదు, కొంచెం మొక్కగా పట్టుకోవాలి. తర్వాత అందులోనే దొండకాయలు, టమాటో, చింతపండు వేయించుకున్నాం కదా, అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అవి బాగా మిక్సీ పట్టుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి గిన్నెలో. తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసి వేయించి అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి వేయించి ఇందులో చట్నీలో వేసేసుకోవాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, subscribe to my channel. Thank you all.